హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం లో బడ్జెట్ 70 రూపీస్ వ్లాగ్. చూడండి, ఇప్పుడైతే మనం పీజీ నుంచి స్టార్ట్ అయ్యాం బస్ కోసం. మరి వెళ్ళేద్దామా? అబ్బా, ఏం నవ్వుతున్నారా? గుడి దగ్గర కొబ్బరి చిప్పలు ఎత్తిపోయేలా. ఇతను ఎవరు చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. మనోడే నవ్వుతున్నాడంటే. అలాగే మనతో పాటు జాయిన్ అయ్యాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఓనర్ చింటూ బాయ్, మనల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయడానికి. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. ఆ ముందు కనిపిస్తుంది అదే బస్ స్టాండ్. మన బస్సు అయితే వచ్చేసింది. ఆజాము లగెత్తరు. చూసారా సార్, వీడు డబుల్ యాక్షన్, డబ్బులు ఇవ్వకుండా నవ్వుతున్నాడు. మీకు విషయం చెప్పడం మర్చిపోయా, ఇక్కడ బెంగళూరులో డే పాస్ తీసుకుంటే రోజు మొత్తం ఫ్రీగా తిరగచ్చు అనమాట. బెంగళూరు ఇన్సైడ్ మేమైతే సిద్ధంగా ఉన్నాం అనమాట, మొత్తం పాస్ తీసుకొని మొత్తం బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడానికి. మరి తిరిగేద్దామా? మనకి ఇప్పుడైతే వెళ్ళే దారిలో వినాయకుడు అయితే కనిపించాడు అనమాట. వినాయకునికి దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మన ఫస్ట్ బస్ దిగబోయే టైం వచ్చింది. మనకి బస్ దిగానే జామకాయలు చాలా టెంప్టింగ్గా కనిపించాయి అనమాట. ఇప్పుడు ఈ జామకాయల్ని కోసి కారం పూసి తింటే నోట్లో బ్లాస్టే, అలాగే బాత్రూంలో కూడా బ్లాస్టే. అయినా కూడా వదిలేదు సార్. ఎవడైనా కడుపు నిండడానికి తింటాడు, లేదా ఆకలేస్తే తింటాడు. నువ్వేంట్రా అదో యుద్ధంలా తింటావు. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే రాగి జావా తాగబోతున్నాం. ఈ సమ్మర్కి వెరీ హెల్త్ కాన్షియస్ అనమాట. మనం వెరీ హెల్తీ పీపుల్స్ ఎందుకంటే అది 20 రూపాయలు కాబట్టి. మొత్తానికి రాగి జావా అయితే చాలా టేస్టీగా ఉంది. మేమైతే నలుగురం కలిసి మొత్తం రాగి జావాని ఫినిష్ చేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కాము. ఈ టెంపుల్ వచ్చేసి జగన్నాథ్ టెంపుల్ అనమాట. అగారా దగ్గర ఉంటుంది. చాలా మంచి టెంపుల్. అలాగే మనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఒకే దగ్గర 2 టెంపుల్స్ కాబట్టి అక్కడికి వెళ్తే మనం ఇద్దరు దేవుల దగ్గర చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకొచ్చి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, బస్ కూడా దిగేసాం. ఇప్పుడు మనం రెడీగా వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. అక్కడ కనిపిస్తున్నదేమో జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట లోపల ఇన్సైడ్ చూడడానికి. అలాగే ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ వర్క్, అలాగే పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతున్నట్లుంది. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడ కనిపిస్తుంది కదా అదే. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మనం జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం. ఆంజనేయ స్వామి స్టాచ్యూ మాత్రం చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం జై హనుమాన్ అనుకొని క్యూలో అయితే నిలబడదాం. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది ఈరోజు శనివారం కాబట్టి. అలాగే మనం ఇప్పుడు ప్రసాదం తీసుకెళ్ళడానికి అయితే మన ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళకి ప్రసాదం కొంచెం ఎక్కువ పెడతారని ఒక చిన్న ఆశ. మొత్తానికి అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యారు ప్రసాదం కోసం. పిల్లడైతే ఆ ప్రసాదమే కావాలంటుంది. మనం ఇక్కడ ఇంకో టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీరాములు వారు ఉంటారనమాట. లోపలికి వెళ్ళి మనం వారిని కూడా దర్శనం తీసుకొని బయటకు అయితే వచ్చేస్తాం. మొత్తానికి ఆంజనేయ స్వామికి అయితే మనం బాయ్ చెప్పేసుకొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. దర్శనం అయిపోయింది. చూడండి, ఇక్కడ చూడండి, మన వాళ్ళు మొత్తం ఒకవైపు చూస్తున్నారు. అదేంటంటే గుడిని పరిశీలిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పెద్ద తప్పే. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకటే లక్ష్యం అనమాట, ఫలాలు, పండ్లు. అలాగే ఇప్పుడు మనమైతే జగన్నాథ్ టెంపుల్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూసినా మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు. గుడి చాలా రద్దీగా ఉందన్నమాట. శనివారం కాబట్టి జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. మనమైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళేసి జగన్నాథ స్వామిని అయితే దర్శించుకుందాం. పదండి వెళ్దాం లోపలికి. మొత్తానికైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. మనమైతే బయటకు వచ్చాం. బయట కూడా చూడడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే బాగుందని ఖర్చులకు ఒక ఫోటో ఇచ్చామన్నమాట. మొత్తానికి ఈరోజు ఆంజనేయ స్వామికి బాగా చెప్పుకొని మనం వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇదే మా ఫస్ట్ వ్లాగు కాబట్టి ఏమైనా మా తరపున మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మేమైతే కరెక్ట్ చేసుకొని మరి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతవరకు